అభాగ్యుడను, నేను నిజంగా మీ ఎదుట నిలబడడానికి కూడా యోగ్యత లేనివాడిని, మీ వయసులో సగం కూడా నాకు లేదు. అయినప్పటికీ దేవుడు నన్ను పిలిచి ఏర్పరచుకొని తన పరిచర్య, విలువైన పరిచర్యలో మీ ఎదుట నన్ను నిలబెట్టి తన మాటలు నా నోటెంబడ పెట్టి దేవుడు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి, మీకు వినడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పిలిచిన పిలుపు ఎప్పటికీ మనం మర్చిపోకూడదంట. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నారు వాళ్ళతో. మిమ్మల్ని పిలిచిన పిలుపుని ఒకసారి చూసుకోండి, మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? అయ్యో, మీకంటే ఘనులు లేరా బయట? మీకంటే తెలివిగల వాళ్ళు లేరా? మీకంటే ఆస్తిపరులు లేరా? మీకంటే అందగాలు లేరా? అయినప్పటికీ నేను ఎందుకు పిలిచాను? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఏదో గొప్ప ఉద్దేశంతో మనల్ని పిలిచాడు. ఏదో ఈ సంఘం కొరకు దేవుడు ఏదో మంచి మేలు దాచిపెట్టాడు. ఇంకా ఇంకా రానున్న దినాల్లో మహిమరాజు గారితో, అమ్మగారితోటి ఈ అనేక ప్రాంతాల్లో దేవుడు సేవను విస్తరింపజేయాలని 7 బుధవారాలు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వచ్చి మాటలు విని వెళ్ళిపోతున్నాం అని అనుకోవద్దు. కానీ నిజంగా వారు ఇస్తున్నటువంటి ఆతిథ్యం చాలా అద్భుతం అండి. రాగానే మంచిది తెచ్చిస్తారు ఒకరు, తర్వాత వెంటనే కూల్ డ్రింక్ వస్తుంది, వెళ్ళిపోయేటప్పుడు చిన్న అల్పాహారం ఇస్తారు. నిజంగా చాలా పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళున్నాను నేను, చాలా పెద్ద పెద్ద దేవసేవకులతో పరిచయం ఉన్నప్పుడు. అయినా కూడా వాళ్ళు ఉపవాస ప్రార్థనలు అవన్నీ మధ్యలో అసలు మంచినీళ్ళు కూడా ఎవరు గమనించారో లేదో, మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ప్రార్థన జరుగుతున్నా కూడా పిల్లలు వచ్చి మర్యాదపూర్వకంగా వాళ్ళు, అయ్యగారు మంచిని తాగండి, అమ్మగారు మంచిని తాగండి అంటే సేవకులు వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి విధి విధానాలు ఒకసారి గమనించు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్ని సంఘాల్లో ఏంటమ్మా మీ ఇష్టం వచ్చిన టైంకి వచ్చేస్తే ఎలాగా, ఎలాండి అక్కడ ఉంది తీసుకుని తాగండి అనండి. ఇక్కడ చాలా అన్నీ గమనిస్తూ ఉంటే నిజంగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు మన ఎడల నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు నిశ్శబ్దంగా ఉండద్దండి. చూడండి, దుష్టుడట విత్తబడిన మాటలంట ఎవరి దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక చెవితో విని ఒక చెవితో ఎవరు వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి వాడు దుష్టుడు చూస్తుంటాడంట. వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర పొయ్యి మీద పాలు పెట్టొచ్చావు, మా మూత పెట్టావా అని గుర్తు చేస్తుంటాడు. అలాగే ఈ టైంలో మంచి సీరియల్ మిస్ అయిపోతున్నావు. అయ్యో ఎంత అభాగ్యురాలువి నువ్వు, ఎంత దురదృష్టవంతురాలు అని దుష్టుడు వచ్చి గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడి స్థలంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడి స్థలంలో ఉన్నాడు. చూడండి, గమనించండి ప్రేమ దేవుని బిడ్డ, తన దాసుడు ఉంటేనే ఆయన ఉంటా అన్నప్పుడు అనేక మంది దైవ సేవకులు ఉన్న ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నానని నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని రథములతో ఈ స్థలంలో కానీ దిగి వచ్చాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం అలాగే సంఘంలో కావలసిన ప్రతి అవసరతల అక్రతల కొరకు మన మధ్యన ఉన్న దైవ సేవకురాలు మేరేస్తారు అమ్మగారు ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. తండ్రి, మాకంటే ముందుగా నాయన దైవ సేవకురాండ్లు ఆయా విశ్వాసులు నాయన చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు ఆలకించారు. అయ్యా, వారి ప్రార్థనలు ఎందుకు కూడా ప్రభువా ఆమోదముద్ర మీరు దయచేసి ఉన్నారు నాయన. నేను నమ్ముచున్నాను ప్రభువా. అయ్యో నా ప్రభువా, 7 నాయన వారములు కూడా ప్రభువా ప్రార్థన చేయుటకు నాయన స్థలానికి నాయన నడిపించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. అయ్యా 7 వారములు కూడా ప్రభువా అయ్యా ఎడతెగని ప్రార్థన ప్రభువా, ఆనాడు పెంతెకొస్తు మేడగదిలో ప్రభువా ప్రార్థన చేయుచుండగా ప్రభువా అయ్యో అగ్ని నాలుకలు గలటువంటి అయ్యా అపరించగలటువంటి నాయన నీ అగ్ని నాలుకలతో విధించబడిన పరిశుద్ధాత్మ నీ అభిషేకం యొక్క సన్నిధిలో నిలిచును గాక ప్రభువా. నన్ను మూలం నుంచి అగ్ని దిగుడు గాక ప్రభువా. నీ సేవకులు చేస్తున్న ప్రతి ప్రార్థన మంట ధూపములైన నైవేద్య ధూపములాగా నీ యొక్క పరలోక రాజ్యానికి చేరును గాక. ఆకాశం వంగి చూడగా ప్రభువా